హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి ఇనయ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అండ్ స్టోర్ ఓపెనింగ్ వచ్చారు, ఎలా ఉంది ఏంటి అన్ని తెలుసుకుందాం. హలో ఇనయ్య. హాయ్, ఐఎమ్ గుడ్. సో నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ అయిపోయింది పేరు నాకు. హలో ఇనాయ. సో ఇనాయ గారు, యు ఆర్ వెరీ ఫేమస్ త్రూ బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా మాకు చాలా అందరికీ సుపరిచిత్రాలు అయిపోయారు. సో అప్పుడు చూసుకున్న ఇనాయనకి ఇప్పుడు చూసుకున్న ఇనాయనకి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు చూసిన ఇనాయ కంటే ఇప్పుడు ఇంకా ఇనాయ స్ట్రాంగ్ అని చెప్తాను నేను. సో లైక్ మెంటలీ ఫిజికలీ అన్నీ స్ట్రాంగ్. అండ్ నేను ఇంకా చాలా చేంజ్ అవుతున్నాను బికాజ్ ఆఫ్ నా మూవీస్ కోసం అనమాట. లైక్ నేను అప్పుడు కొంచెం లావుగా ఉన్నాను, ఇప్పుడు సన్నబడుతున్నాను, ఇంకా సన్నగా అవుతాను. ఇంకా లైక్ చేంజెస్ అయితే చాలా జరుగుతుంది. ఇంకా నేను ఇంకా బ్యూటిఫుల్గా తయారవుతున్నాను అని చెప్తాను. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇప్పుడే మీరు చెప్పారు అల్ల నరేష్ గారితో యూఆర్ డూయింగ్ ఎ ప్రాజెక్ట్ అని. ఎలాంటి రోల్ అంటే నెగిటివ్ రోలా లేదంటే ఏంటి? అలా ఆ రోల్స్ గురించి అయితే చెప్పకూడదు, అది సైలెంట్. ప్లీజ్ చూడండి తర్వాత కొన్ని రోజుల తర్వాత. సో లైక్ ఈ మధ్యన ఎక్కువ కాలం మొన్న రీసెంట్గా సురేష్ గారిది సంతోషం అవార్డ్స్లో కూడా నేను మిమ్మల్ని చూశాను. యూ కేమ్ విజిట్. అంటే ప్రతిదీ లైక్ యు ఆర్ షోయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ యూనిక్ వే. సో దాని గురించి మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? అంటే ఇనాయ అంటేనే యూనిక్. ఇనాయ వన్ పీస్ ఎక్కడ దొరకదు. హైబ్రిడ్ పిల్ల లేదు, వన్ పీస్. ఓకే, సో ఫైన్. ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఇష్యూ ఆల్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ గురించి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? లైక్ విన్నర్ అయిన తర్వాత సో కొంతమంది ఏమంటున్నారంటే కామన్ పర్సన్ కాబట్టి మీరు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఇదే సెలబ్రిటీకి అయితే చేస్తారా, బిగ్ లైక్ నోన్ హీరో అయితే చేస్తారా అన్నట్టు అంటున్నారు. దానిపైన జస్ట్ మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా నేను నిన్నటి వరకు షూట్లో బిజీగా ఉన్నాను. నేను అసలు బిగ్ బాస్ చూడలేదు. సీజన్ 7 అయితే అస్సలు చూడలేదు. నేను ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు. న్యూస్ అయితే అసలు నేను చూడలేదు. ఇన్స్టాగ్రామ్స్లో నార్మల్గా పెడుతూ ఉంటే చూసాను, కానీ నాకు క్లియర్ కట్గా అయితే ఏం జరిగింది, ఎలా జరిగిందని తెలియకుండా నేను మాట్లాడడం అయితే తప్పు అనమాట. సో అందుకని నేనేం మాట్లాడట్లేదు. నాకు లైక్ తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నాకు తెలీదు, తను ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలీదు, అసలు ఎందుకు రాళ్ళు వేసుకున్నారు, ఫ్యాన్స్ ఎందుకు ఇలా చేశారు నాకు ఏం తెలీదు. నేను నిన్నటి వరకు అసలు హైదరాబాద్లోనే లేదు, నేను కొంచెం అవుట్ ఆఫ్ సైడ్ ఉన్నాను. సో నేను నిన్న నైటే వచ్చాను కాబట్టి నాకు ఈ విషయాలు ఇంకా తెలీదు. తెలుసుకున్న తర్వాత చెప్తాను. సో ఇంకా స్టిల్ బిగ్ బాస్ సీజన్ 6లో ఇంకెవరితో టచ్లో ఉన్నారు అంటే తర్వాత శ్రీహాంత్తో కానీ వీళ్ళు ఎవరితో కానీ మాకు బయట అంటే లైక్ ఆన్ షూట్స్లో కానీ ఏదైనా ఒకేషన్స్లో కానీ మాకు కనిపించలేదు. సో ఎవరితోటి టచ్లో ఉన్నారు ఏంటి? వసంతి షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తన ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళాను, రీసెంట్గా తిరుపతిలో జరిగింది. అందరితో అంటే ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు అందరితో కలుస్తూనే ఉంటా. స్పెషల్లీ ఎక్కువ నేను కలిసేది అంటే అర్జున్ అండ్ వసంతి, వీళ్ళిద్దరితో ఎక్కువ కలుస్తూ ఉంటాను. ఇంకా అందరూ అయితే ఆల్మోస్ట్ ఇయర్ అయిపోతుంది, నేను ఇంకా వేరే వాళ్ళు ఎవరితో కలవలేదు, ఛాన్స్ రాలేదు. కొన్నిసార్లు పిలిచినప్పుడు నేను అవుట్ ఆఫ్ ఇండియాలో ఉండడం, కొంతమంది బర్త్డే అప్పుడు, కానీ గీతు బర్త్డేకి వెళ్ళాను. అలా ఏదైనా ఛాన్స్ వస్తే మాత్రం కలుస్తాను. నాకు ఎవరితో ఎలాంటి దుష్మని లేదు, లైక్ ఎనిమి ఎవరు నాకు కాదు. అప్పుడు సిట్యువేషన్ వల్ల లాస్ట్లో శ్రీహాన్ నేను కూడా ఫ్రెండ్స్ అయ్యాము. అప్పుడు బయటకు వచ్చాక కూడా శ్రీహాన్ మంచిగానే మాట్లాడతాడు. ఇప్పుడు కూడా వీఆర్ నార్మల్ గుడ్. సో ఇంకొకటి ఏంటంటే లైక్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి అపార్ట్ ఫ్రమ్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ హ్యాండ్లో? ఐ హ్యావ్ 5 ప్రాజెక్ట్స్ అనమాట. యాజ్ అ లీడ్గా అయితే నేను 2 చేస్తున్నాను. మిగిలినవి నేను లైక్ పెద్ద స్టార్ హీరోస్తో క్యారెక్టర్స్ చేస్తున్నాను అనమాట. స్టార్ మూవీస్లో క్యారెక్టర్స్ చేస్తున్నాను. 2 అయితే నేను లీడ్గా చేస్తున్నాను. సో ఆల్రెడీ ఒకటి చెప్పాలి, మధుశాల అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, ఈటీవీ ప్రొడక్షన్ అది. సో దాంట్లో హీరో మనోజ్ నందం, తర్వాత దాంట్లో తనికల భరణి, వరలక్ష్మి సత్ కుమార్ విలన్గా చేస్తున్నారు. మనోజ్ నందం అంటే ఛత్రపతిలో తను. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలాగో స్టోర్ ఇట్లా విజిట్కి వచ్చారు కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్యాబ్రిక్స్? మీరు ఏది ఇష్టపడతారు? ఏంటి ఎక్కువ జ్యువెలరీయా, శారీసా, లేదంటే డైమండ్స్ సంబంధించిన వాట్ యూ లైక్ మోస్ట్? యాక్చువల్గా జ్యువెలరీ అంటే నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తాను. ఇయర్ రింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నెక్ వేర్గా అంతగా ప్రిఫర్ చేయను. కానీ నాకు శారీస్ అంటే ఈ మధ్య కాలంలో నాకు శారీస్ మీద ఎక్కువ లవ్ పెరిగిపోయింది, అది ఎందుకో నాకు తెలియదు. కానీ ఐ వాంట్ టు వేర్ శారీస్ మోర్ దెన్ డ్రెస్సెస్ అనమాట. మోడర్న్ కంటే ఇంతకుముందు మోడర్న్ నా ఫేవరెట్గా ఉండేది. అందరికీ మోడర్న్ నచ్చదు, కానీ నాకైతే మోడర్న్ నచ్చుద్ది. కానీ ఇప్పుడైతే రీసెంట్గా నేను ఎందుకో శారీస్ మీద పడ్డా. సో శారీస్ ఫోటోషూట్స్ కానీ ఏదైనా ఎక్కువ చేస్తున్నాను. నేను కళామందిర్కి ఒక షూట్ చేశాను యాడ్, తర్వాత ఇప్పుడు చిల్లపల్లి అనే దానికి ఒక షోరూమ్కి చేశాను. అన్ని శారీస్ వేసుకొని నాకే నచ్చుతున్నాయి శారీస్. వావ్. సో రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఏ మూవీ చూసారు? దర్ ఇస్ అన్ యానిమల్ అండ్ సలార్ అండ్ యానిమల్. యా,
నాకు ఫస్ట్ టైం చూసిన వెంటనే సినిమా నాకు అర్థం కాలేదు. సో సెకండ్ టైం చూసాను అనమాట. సెకండ్ టైం చూస్తే వావ్ ఎంత బాగా తీసారనిపించింది. 3.5 hours మూవీ అని కాదు, అంటే 3.5 hours అయినా కూర్చోబెట్టారు డైరెక్టర్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. 3.5 hours నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఓకే, అందరికీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ సీన్ ఎందుకు అనిపించచ్చు, కానీ ప్రతి సీన్ వెనకాల ఒక ఫిలాసఫీ ఉంది, ఒక థియరీ ఉంది. ప్రతి సీన్ వెనకాల ఒక్కొక్క లైన్ తను రాసుకున్న డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను రాసుకున్నది చూపించగలిగాడు అక్కడ. ఆబ్వియస్లీ చాలా మూవీస్ కన్వే అవ్వకుండా హిట్ అవ్వవు, కానీ ఈ మూవీ లైక్ ప్రతి సీన్ చాలా అద్భుతంగా తీశాడని మాత్రం చెప్తాను నేను. సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్టర్ గారు యాక్చువల్గా తను తెలుగు నుంచి లైక్ బాలీవుడ్కి వెళ్ళి అక్కడ ఒక హిట్ కొట్టడం అనేది మన తెలుగు ప్రజలందరికీ ఒక గర్వకారణం అనమాట. ఇఫ్ వినయ్ వాంట్ టు డూ వన్ రోల్ ఇన్ యానిమల్ అంటే ఏ రోల్ చూస్ చేసుకుంటారు వినయ్? ఆబ్వియస్లీ రష్మిక మందన రోలే చూస్ చేసుకుంటా నేను. షీఈ్ సూపర్ అమేజింగ్ యాక్ట్రెస్, దాంట్లో చాలా బాగా చేసింది. కానీ లైక్ బయట ఏమో తృప్తి డిమ్రికి ఎక్కువ పేరు వచ్చింది, బట్ ఐ లవ్ రష్మిక మందన యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. Okay. All the very best for your future projects. Thank you. Thank you.